చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ తెలుసుకుందాము. ఈరోజు కథ పేరు అటక మీద విచిత్రం. అరవిందం, ముకుందం ఇద్దరూ అన్నదమ్ములు. శ్రీకాంతపురంలో ఇద్దరూ ఒకే చోట కొత్తగా ఇళ్లు కట్టుకున్నారు. గృహప్రవేశ సమయంలో పురోహితుడు వెంకటావధాని ఇంటి వాస్తులు అన్నీ బాగున్నాయి, కానీ ఎడమపక్క ఇంటిని ముకుందం, కుడిపక్క ఇంటిని అరవిందం తీసుకుంటే మంచిది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కంగారుపడి అలా ఇద్దరం ఇళ్ళు మార్చుకోకపోతే ఏం జరుగుతుంది అని పురోహితుణ్ణి ఆతృతగా అడిగారు. మీ జన్మ నక్షత్రాలకు తగ్గట్టుగా నేను లెక్కలు గుణించి చెప్పాను. అలా ఇళ్ళు మార్చుకోకపోవడం వల్ల ఒక రకమైన దుష్టశక్తులు మిమ్మల్ని ఆట పట్టిస్తాయి. అయితే వాటి వల్ల ప్రాణహాని మాత్రం లేదు అన్నాడు వెంకటావధాని. ఇంతే గదా, ఏమిటో అనుకున్నాం. మేము దుష్టశక్తులంటే నమ్మం. మా శక్తుల మీద మాకు తిరుగులేని నమ్మకం ఉంది. అంతేనంటావా ముకుందం అని కొంచెం వణుకుతున్న గొంతుతో తమ్ముణ్ణి అడిగాడు అరవిందం. కాక మరేమిటి అన్నాడు ముకుందం పక్కచూపులు చూస్తూ బింకంగా. అన్నదమ్ముల మాటలు వెంకటావధాని విని కోపం తెచ్చుకుని, అలాంటప్పుడు నా చేత గృహప్రవేశం ఎందుకు చేయించారు? నాకు తెలిసిందేదో చెప్పాను, తర్వాత మీ కర్మం అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అరవిందం, ముకుందం ఎవరి ఇళ్లల్లో వాళ్ళు తమ సామాన్లు సర్దుకున్నారు. సామాన్లు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ కొన్ని సామాన్లను అటక మీద పెట్టారు. అరవిందం తన ఇంటి అటక మీద 2 నూనె డబ్బాలను, 10 బస్తాల ధాన్యాన్ని, ఇంకా ఇతర చిల్లర సామాన్లను సర్దాడు. ముకుందం తన ఇంటి అటక మీద 5 బస్తాల మినుముల్ని, 2 ఊరగాయల జాడీలను ఉంచాడు. ఇద్దరూ ఆ రాత్రి కొత్త ఇళ్లల్లో పడుకున్నాక అర్ధరాత్రి వేళ ఏదో ఆలోచిస్తూ అరవిందం ఒక బస్తా ధాన్యాన్ని దింపుదామని అటక ఎక్కి చూస్తే అక్కడ ధాన్యానికి బదులు మినుముల బస్తాలు, ఊరగాయ జాడీలు ఉన్నాయి. అవి తమ్ముడు సామాన్లని గ్రహించి అరవిందం వెంటనే అటక దిగి గబగబా తమ్ముడి ఇంటికేసి వెళ్ళాడు. అదే సమయంలో ముకుందం కంగారు పడుతూ అరవిందం ఇంటికేసి వస్తున్నాడు. అరవిందం తమ్ముణ్ణి చూసి, నీ అటక మీద నా సామాన్లేమైనా ఉన్నాయా అని అడిగాడు. అవును, నా అటక మీదకి నీ సామాన్లు వచ్చాయి. ఇదేదో చిత్రంగా ఉంది. మరి నా సామాన్లన్నీ నీ అటక మీదకు రాలేదు కదా అన్నాడు ముకుందం. జరిగిందదే అన్నాడు అరవిందం ఆశ్చర్యంగా. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ తిరిగి వాళ్ళ సామాన్లను ఎవరి అటకల మీద వాళ్ళు సర్దుకున్నారు. తెల్లవారి నిద్రలేస్తూనే అరవిందం ఇదేం పీడకలా అనుకుంటూ తమ్ముణ్ణి పలకరించి వద్దామని ముకుందం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ముకుందం ఇంటి వసారాలోని అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అతడి కళ్ళు రాత్రి నిద్రలేనట్టుగా ఎర్రగా ఉన్నాయి. అరవిందం తమ్ముణ్ణి సమీపించి, రాత్రి నీకు సరిగ్గా నిద్రపట్టినట్టు లేదే అని ప్రశ్నించాడు. ముకుందం అన్నముఖం కేసి చూసి, నీకు సరిగ్గా నిద్రపట్టినట్టు లేదు కదా, ఏం జరిగింది ఏమిటి అని అడిగాడు. అరవిందం తన అనుభవం గురించి చెప్పాడు. ముకుందం ఆశ్చర్యపోతూ, నాకు ఇలాంటి అనుభవమే అయ్యింది. అటక ఎక్కి మినువుల బస్తా దింపుదామని చూస్తే అక్కడ నీ వడ్ల బస్తాలున్నాయి అని అన్నాడు. అంతా విచిత్రంగా ఉందే, నీకు దుష్టశక్తులంటే ఏమైనా నమ్మకం ఉందా అని అడిగాడు అరవిందం తన తమ్ముణ్ణి. అలాంటి నమ్మకాలేం నాకేం లేవు, కానీ మనం వెంకటావధాన్తో అలాగే కదా చెప్పాము అన్నాడు ముకుందం. అవునవును, ఆ మాట మర్చిపోయాను అంటూ అరవిందం తన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఇద్దరూ ఈ పీడకలల సంగతేమిటో తేల్చుకోవాలని వాళ్ళ అటకల మీద పడుకున్నారు. మర్నాడు అరవిందం నిద్రలేచి సామాన్లన్నీ ఏమీ మారకుండా ఉండటం గమనించి సంతోషంగా భార్యను కేక వేశాడు. ఆ కేక విని అక్కడికి తమ్ముడు ముకుందం భార్య వచ్చి, ఏమిటి బావుగారు, మా అటక మీదకి ఎందుకు వెళ్లారో నాకు అర్థం కావడం లేదు అన్నది చిరాకు పడుతూ. అరవిందం ఆశ్చర్యపోయి ఏదో జవాబు చెప్పబోయేంతలో అతనికి మెలకువ వచ్చింది. అంతలో అతడి భార్య అటక దగ్గరికి వచ్చి, ఏదైనా పనుంటే అటక మీద నుంచి కేక పెట్టాలా అన్నది విసుక్కుంటూ. ఇది ఇంకో పీడకలనమాట అనుకుంటూ అరవిందం వెంటనే తమ్ముడి ఇంటికి పోయి జరిగిందంతా చెప్పి, నీకేమైనా ఇలాంటి పీడకలొచ్చాయా ఏమిటి అని అడిగాడు.
పీడకలలా ఒకటా రెండా ఎన్నని గుర్తుపెట్టుకోను. ఆ కలలతోనే రాత్రంతా గడిచిపోయింది. నా ప్రాణానికి హాయిగా ఉండటం లేదు. మధ్య మధ్యనే నిద్రపడుతోంది. ఇలా అయితే నా ఆరోగ్యం మరెంతో కాలం నిలవదు అన్నాడు ముకుందం బాధగా ముఖం పెట్టి. నీకు దుష్టశక్తులంటే నమ్మకం లేదు కదా అని అడిగాడు అరవిందం. ఏమో, ఆ రోజు వెంకటావధాని గారు మనల్ని ఇళ్ళు మార్చుకోమన్నప్పుడు అలాంటి నమ్మకాలేం లేవని నువ్వన్నావు. నేను కూడా నీకు వంత పాడేశాను అన్నాడు ముకుందం. అరవిందం కొంచెంసేపు ఆలోచిస్తూ తేరుకుని, దుష్టశక్తులు ఉన్నాయో లేవో ఆ సంగతి పక్కన పెడదాం. వెంకటావధాని గారి మాటలతో మనిద్దరి మనసుల్లోనూ ఏదో ఒక చిన్న అనుమానమైతే తలెత్తింది. ఎందుకొచ్చిన గొడవ? పీడకలలతో ఎన్ని రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఉండగలం? అవధాని గారు ఇచ్చిన సలహా ప్రకారం ఇళ్ళు మారుదాం, ఏమంటావ్ అని అడిగాడు తమ్ముణ్ణి. నేను అదే ఆలోచిస్తున్నానన్నయ్యా, అలాగే చేద్దాం అన్నాడు ముకుందం. ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ తమ సామాన్లతో ఇళ్ళు మారారు. ఆ తరువాత ఆ రాత్రే కాదు, మరే రాత్రి వాళ్లను పీడకల్లు బాధించలేదు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.